నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. మీరు ముందుగా మా ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళైతే మీకు హెయిర్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా లేకపోతే మీరు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలనుకున్నా కూడా ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. డైలీ మీకు అప్డేట్స్ ఇస్తున్నాను. ఇక మ్యాటర్లోకి వచ్చినట్లయితే నాకు ఈరోజు సర్జరీ అయ్యి ఈ రోజుకి సెకండ్ డే అనమాట. అంటే సర్జరీ డేని కౌంట్ తీసేస్తే సర్జరీ డే జీరో డేగా చూసుకుంటే మనకి తర్వాత నెక్స్ట్ డే ఫస్ట్, తర్వాతకి డే సెకండ్ డేగా మనం చూసుకోవాలన్నమాట. సో ఈరోజు నాకు సెకండ్ డే అనమాట. ఈ సెకండ్ డే వచ్చి మనం చేయాల్సిన పని ఏంటంటే మన వెనక గ్రాఫ్ట్ తీస్తారు కదా, ఈ డోనర్ ఏరియా నుంచి ఈ బ్యాండేజ్ ఉంది కదా, దీన్ని మనం రిమూవ్ చేసుకోవాలన్నమాట. సో అది మనం డాక్టర్ దగ్గర కాకుండా ఏ క్లినిక్ దగ్గర కాకుండా ఓన్లీ మన ఇంటి దగ్గరనే ఏ విధంగా రిమూవ్ చేయాలనో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను అనమాట. సో మన వీడియో ఏ విధంగా ప్రాసెస్ ఉంటుందో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. కంటిన్యూగా లాస్ట్ వరకు చూడండి. ఓకే, ఇప్పుడు మనం ఈ బ్యాండేజ్ని రిమూవ్ చేయడానికి మనకు కావాల్సిన వస్తువులు ఏంటంటే ముందుగా మనకి హాట్ వాటర్ని కొంచెం బాయిల్ చేసుకొని ఉంచుకోవాలి. ఆ తర్వాతకి డాక్టర్స్ ఇచ్చిన స్ప్రే ఉంటుంది, ఈ సెలైన్ స్ప్రేని వాడాలి. అంటే బ్యాండేజ్ కొంచెం అతుక్కున్నట్లయితే దానికి స్ప్రే చేస్తే అది ఊడిపోద్ది అనమాట. తర్వాతకి వాళ్ళు ప్రొవైడ్ చేసిన ఒక ఆయింట్మెంట్ ఉంటుంది, ఆ ఆయింట్మెంట్ని కూడా మనం అప్లై చేయాలన్నమాట. సో ఈ వస్తువులు ఉన్నట్లయితే మనం ఇంటి దగ్గరనే ఈ బ్యాండేజ్ని రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ బ్యాండేజ్ రిమూవ్ అయిపోయాక దాన్ని క్లీన్గా వన్ డేలో 2 times దాన్ని క్లీన్గా వాష్ చేసుకుంటూ ఉండాలి అనమాట డోనర్ ఏరియాని. ఎందుకంటే మనకి ఎలాంటి ఇన్ఫెక్షన్ రాకుండా ఇంకా ఎలాంటి దురద గిట్ల రాకుండా మనం చూసుకోవడానికి ఒక రోజుకి 2 times మార్నింగ్ అండ్ ఈవినింగ్ అలా ఒక 5 days వరకు మనం దాన్ని అప్లై చేస్తూ ఉండాలన్నమాట. సో మనం ఇప్పుడు ఏ విధంగా ఉంటుందో ప్రాసెస్ చూసుకుందాం. చాలా మంది ఈ డోనర్ ఏరియా రిమూవల్ అనగానే మస్తు భయపడుతూ ఉంటారు అనమాట. పెయిన్ ఎట్లుంటుందో ఇంకా ఏ విధంగా చేయాలో అని అందరూ భయపడుతుంటారు. కానీ అలాంటి భయం అవసరం లేదు. దీన్ని ఈజీగా సింపుల్ గా ఇంటి దగ్గరనే రిమూవ్ చేసుకోవచ్చు. దీన్ని రిమూవ్ చేసేటప్పుడు బ్యాండేజ్ కానీ తలకు ఎప్పుడైనా అతుక్కున్నట్లయితే దాన్ని మనకు డాక్టర్లు ఇచ్చిన స్ప్రే చేసుకున్నట్లయితే అది ఊడిపోతుంది. సో చాలా సింపుల్ గా రిమూవ్ చేయొచ్చు అనమాట. ఈ రిమూవ్ ప్రాసెస్ లో పెయిన్ అయితే ఏముండదు, నార్మల్ గానే ఉంటుంది. మీరు భయపడాల్సిన అవసరం అయితే అస్సలు లేదు. ఈ బ్యాండేజ్ ని రిమూవ్ చేసిన తర్వాత హాట్ వాటర్తో హెడ్ని పైనుంచి కిందకి వీడియోలో చూపించిన విధంగా ఇట్లా తుడుస్తూ ఉండాలి. ఇట్లా పైనుంచి కిందికి దూడడం వల్ల ఎలాంటి పెయిన్ ఉండదు అనమాట. చాలా సింపుల్గా ఉంటుంది. మన డోనర్ ఏరియాని నీట్గా బ్లడ్ క్లాట్స్ అన్ని రిమూవ్ అయ్యే విధంగా మంచిగా వాష్ చేసుకోవాలి. ఆ తర్వాత డాక్టర్స్ ఇచ్చిన ఒక ఆయింట్మెంట్ క్రీమ్ని హెడ్ మొత్తం అప్లై చేసుకోవాలి. మీరు అప్లై చేసేటప్పుడు గ్లౌస్ వాడితే మంచిది. నాకు గ్లౌస్లో అవైలబుల్ లేవనందున నేను గ్లౌస్ వాడలేదు. ఈ డోనర్ ఏరియాలో గ్రాఫ్ట్స్ తీసిన ఏరియా మొత్తం కవర్ అయ్యే విధంగా ఈ విధంగా క్రీమ్ని అప్లై చేసుకోవాలన్నమాట. అప్పుడే మనకి డోనర్ ఏరియా మంచిగా రిమూవ్ అవుతుంది, తొందరగా హీల్ అయ్యి మన నార్మల్ స్టేజ్లోకి వస్తామన్నమాట. ఈ విధంగా డోనర్ ఏరియా మొత్తం కవర్ అయ్యే విధంగా కొంచెం కూడా మిస్ చేయకుండా క్రీమ్ని మొత్తం అప్లై చేసుకోవాలి. అప్పుడే మనకి మంచి రిజల్ట్ ఉంటుంది. ఓకే గ్యాస్, మీరు ఇప్పుడు చూసారు కదా నేను ఇంటి దగ్గరనే ఏ విధంగా క్లీన్ చేసుకున్నాను, ఏ విధంగా డ్రెస్సింగ్ చేసుకున్నాను. సో మీరు కూడా ఒకవేళ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అని చేయించుకుంటే ఏ విధంగా కేర్ తీసుకోవాలి, ఏ విధంగా డైట్ మెయింటైన్ చేయాలి, ఇంకా ఏ విధంగా హెడ్ వాష్ చేసుకోవాలి, వీటన్నిటి గురించి నేను వీడియోస్ రోజు చేస్తూ ఉంటాను, మన ఛానల్లో అప్లోడ్ చేస్తుంటాను. సో మీరు చేయవలసిన పని ఏంటంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అట్నే ఫాలో చేయండి. మీకు డైలీ అప్డేట్స్ ఇస్తుంటాను అనమాట. మీకు కూడా కొంచెం యూస్ఫుల్గా ఉంటుంది. సో మీరు చాలా విలువైన సమయాన్ని కేటాయించి నా వీడియోస్ చూసినందుకు ధన్యవాదాలు. Thank you for watching our videos.